మాజీ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారికి, అలాగే తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న అందరూ సీనియర్ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా జై తెలంగాణ. మరి ఈరోజు ఇంతకుముందు పెద్దలు వినయ్ భాస్కర్ గారు చెప్పినట్టుగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం కాంగ్రెస్ నాయకులు అన్ని రకాల కుట్రలు ప్రయోగిస్తున్నారు. ఇంతకుముందే వినయ్ భాస్కర్ గారు మరి స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు ఏ విధంగా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం అబద్ధాలను మళ్ళీ మళ్ళీ చెప్పి వాటిని నిజాలుగా చేయాలనే ప్రయత్నం చేసి అసలు సమస్య నుండి పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ విద్య నాయన్ రాజేందర్ రెడ్డి ఒక్కడే కాదు, ఈ కుట్రలు, ఈ ఎత్తులు జిత్తులు అన్నీ కాంగ్రెస్ నాయకులందరూ కలిసి ప్రయోగిస్తున్నారు. వీళ్ళకు బాస్ రేవంత్ రెడ్డి గారు. ఇలా హరీష్ రావు గారు తెలంగాణలో ఉండే ఆదిలాబాద్కు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వరంగల్ జిల్లాకు వచ్చిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు, తెలంగాణలో పత్తి రైతుల కళ్ళల్లో కన్నీళ్లు చూడలేక దాదాపు 700 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలు శోక సముద్రంలో మునిగిపోతే వాళ్ళను ఓదార్చడం కోసం, వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేయడం కోసం పంట పొలాలకు వస్తే, మార్కెట్ యార్డ్లకు వస్తే ఏసీ రూములలో కూర్చొని, అక్కడ బంగళాలో జూబ్లీహిల్స్ బంగళాలో కూర్చొని రేవంత్ రెడ్డి, ఇక్కడ ఏసీ రూములలో కూర్చొని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా అసందర్భ ప్రేలాపనలు చేస్తున్నారు, సమస్యను పక్కదో పట్టిస్తున్నారు. నేను ఇలా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా. రాజేందర్ రెడ్డి గారు తన ప్రెస్ మీట్లో మళ్ళీ జూబ్లీహిల్స్లో మేము 25,000 ఓట్లతో గెలిచినాం, చరిత్ర ప్రపంచ రికార్డు సృష్టించినాం, అది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కింది, అక్కడ ఎక్కింది, ఇక్కడ ఎక్కింది అని రాజేందర్ రెడ్డి గారు అంటున్నారు. దాని విషయానికి నేను తర్వాత వస్తా. కానీ రాజేందర్ రెడ్డి గారు మరియు రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో 2014 ముందు పత్తి పంట పండించడంలో తెలంగాణ 10వ స్థానంలో ఉంటుండే. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతుల కన్నీళ్లు చూసి, రైతుల కష్టాలు చూసి కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల ప్రాజెక్టు, మరెన్నో గొప్ప గొప్ప ప్రాజెక్టులు తీసుకొచ్చి ఒక శాస్త్రీయమైన పద్ధతిలో పత్తి సాగు చేయాలని చెప్పి రైతన్నలందరికీ కూడా ట్రైన్ చేసి, రైతు వేదికలలో ట్రైనింగ్ ఇప్పించి, రైతు బంధు ఇచ్చి, ఇంకా రకరకాల కార్యక్రమాలు చేసి 3వ స్థానానికి తీసుకొచ్చిండు దేశంలో. ఆ 3వ స్థానంలోకి తీసుకురావడం ఒక్కటే కాదు, మీరిప్పుడు ఏదైతే 8 నుంచి 12% నుంచి 12% వరకు ఏదైతే తేమ ఉన్నదో, అదే విధంగా ఎకరానికి 7 క్వింటాల నిబంధన ఏదైతే పెట్టినరో కేసీఆర్ గారు ఎన్నడూ ఒప్పుకోలేదు. మీకు చరిత్ర తెలియదు, మీరు అజ్ఞానులు, నిరక్షరాస్యులు, మీకు తెలిసినంత కూడా బూతుల భాష మాత్రమే, మీకు తెలిసినంత కూడా అబద్ధాలు మాత్రమే. 2000 ఒకసారి చరిత్ర చూడండి. 2018లో వడ్లు కేంద్ర ప్రభుత్వం కొనకపోతే స్వయాన కేసీఆర్ గారు అందరూ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, రైతు సోదరులందరినీ తీసుకుపోయి ఢిల్లీలో 6 రోజుల దీక్ష చేసిండు. 2022లో కూడా దీక్ష చేసిండు. కానీ ఇప్పుడు పత్తి రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ దిగుబడిని సీసీఐ కొనుక్కోలేదని వాళ్ళు ఏడుస్తూ ఉంటే, ఆత్మహత్యలు చేసుకుంటుంటే, మీ రేవంత్ రెడ్డి గారు, మీ తుమ్మల నాగేశ్వరరావు గారు, మీ మంత్రులందరూ కూడా ఎక్కడున్నారు? జూబ్లీహిల్స్లో ఉన్నారు, గల్లీలల్లా తిరుగుతున్నారు దొంగల్లాగా. ఏం చేస్తున్నారు జూబ్లీహిల్స్లో? మీరు ఓటుకు 2,500 రూపాయలు లంచమిచ్చి, ఒక్కొక్క ఓటర్కు కుక్కరు, వాషింగ్ మెషీను, ఒక చీర కాకపోతే 2 చీరలు, 3 చీరలు, ఓట్లేసేటప్పుడు కూడా డబ్బుల పంపిణీ చేసి కుల్లం కుల్లా దొరికిన శంకర్ నాయక్ ఎమ్మెల్సీ, బీర్లా ఐలయ్య వీళ్ళందరూ కూడా ఓపెన్గా, మల్లు రవి వీళ్ళందరూ ఓపెన్గా డబ్బులు
పంపిణీ చేస్తూ దొరికిండ్రు. ఇది మీ పరిస్థితి. ఎక్కడుండాలి అసలు మీరు? రైతులందరూ ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఉండాల్సింది ఎక్కడ? ఢిల్లీలో ఉండాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కార్యాలయం ముందర ధర్నా చేయాలి. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోయి ఆయన ముందర ధర్నా చేయాలి. ధర్నా చేసి తెలంగాణ రైతులకు న్యాయం చేయాలి. కేసీఆర్ గారు చేసింది గుర్తులేదా? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు లేని 7 క్వింటాళ్ళు ఎకరానికనే రూల్ ఎక్కడి నుంచి వచ్చింది? మీ చేతగానితనం కాదా? ఏ బేసిస్ మీద 7 క్వింటాల్ అని చెప్పిండ్రు? ఒక్కొక్క దగ్గర 12 క్వింటాల్, ఇంకో దగ్గర 15 క్వింటాలు బండుతా ఉంటే మీరు 7 క్వింటాల్ అని ఎట్లా చెప్తా ఉన్నారు? ఎట్లా ఒప్పుకున్నారు మీరు? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా సీనియర్ నాయకులందరూ రైతుల కోసం పోరాడుతుంటే అప్పుడు సడన్గా నిద్ర లేచి రాత్రి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మామా అనిపించి మీరు చూడు మేము చేసినామని అంటున్నారు. ఇది ఇవాళ మీ బండారం. ఇక రెండవది రైతుల సోదరుల గురించి మరి వినయ్ భాస్కర్ గారు చెప్పిండ్రు. ఇంకా రెండవది రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి కూడా మరి ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి మీరిద్దరూ రాజ్యాంగం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ పాలన అని అంటున్నారు. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి, మీరు హోంమంత్రి, మీరే ముఖ్యమంత్రి, మీరు ఎందుకు రాజీనామా చేయాలనో నేను చెప్తా. ఇప్పటికి కూడా సూర్యాపేటలో కోదాడ నియోజకవర్గంలో చిల్కూరు అనే పోలీస్ స్టేషన్లో రాజేష్ అనే ఒక దళిత యువకుని సీఎంఆర్ఎఫ్ నిధులు పక్కదోవ పట్టినాయి, వాళ్ళకు రావాల్సిన నిధులు వేరే వాళ్ళకు పోయినాయని చెప్పి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ఇచ్చిననే తీసుకుపోయి ఆ రాజేష్ అనే ఒక దళిత యువకుని తీసుకుపోయి ఎస్ఐ కానిస్టేబుల్ అందరూ కుల్ల ఒడిచి ఘోరంగా 3rd డిగ్రీ మెథడ్స్ యూజ్ చేసి అతన్ని ఇంటరాగేట్ చేస్తే అతను చచ్చిపోయాడు. 48 గంటల నుండి ఆయన శవాన్ని పెట్టుకొని అదే చిల్కూరు గూడెంలో ఆ పేద దళితులందరూ కూడా ధర్నా చేస్తున్నారు. ఇంతవరకు హోంమంత్రి నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు. మరి ఎందుకున్నావు రేవంత్ రెడ్డి గారు మీరు హోంమంత్రిగా? నాయన్ రాజేందర్ రెడ్డికి ఇది కనిపిస్తలేదా? నీ చెడ్డుపక్కల ఉండే గ్యాంగ్ మెంబర్లకు ఇవి కనిపిస్తలేవా? 48 గంటల నుండి శవాన్ని అక్కడే పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడ పోయిన మరి మీరు? ఎందుకు ఆ పోలీస్ ఆఫీసర్ల మీద యాక్షన్ తీసుకుంటలేరు? అదేవిధంగా ఒక వారం రోజుల క్రితం ఎర్ర రాజశేఖర్ అనే ఒక దళిత యువకుడు వాళ్ళ తమ్ముడేదో కులాంతర వివాహం చేసుకుంటే అవతలి వర్గం వాళ్ళు నా మీద దాడి చేస్తారని చెప్పి తండ్రి కొడుకులందరిపై షాద్నగర్ ఎస్ఐకి కంప్లైంట్ చేస్తే కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోకుండా నిందితులతో కుమ్మక్కైతే ఆ రాజశేఖర్ అనే యువకుడిని పత్తి పొలాల్లోకి తీసుకొని పోయి ఘోరంగా కొట్టి శవానికి కాలబెట్టిండ్రు. ఎక్కడ పోయినవయ్యా రేవంత్ రెడ్డి హోంమంత్రి? ఎందుకు ఆ పోలీస్ ఆఫీసర్లను అరెస్ట్ చేయలేదు? ఎందుకు వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెట్టలేదు? ఏ బేసిస్ మీద మీరు పనిచేస్తున్నారు? మరి నేను అడుగుతున్నా, ఇదే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, ఇదే పోలీస్ అధికారులను అడుగుతున్నా. రోహన్ రెడ్డి, కొండా సుష్మిత, ఈ వరంగల్కు చెందిన కొండా సుష్మితనే చెప్పింది కదా. కొండా సుష్మిత ఏం చెప్పింది? రోహిన్ రెడ్డి రేవంత్ రెడ్డి బంగ్లా నుంచి వచ్చిండు, వచ్చి గెస్ట్ హౌస్లో ఆ డక్కన్ సిమెంట్ వాళ్ళను అక్కడి నుంచి హుజూర్ నగర్ నుంచి పిలిపించి తుపాకీ పెట్టి బెదిరించిండు అని చెప్పి టాస్క్ ఫోర్స్ వాళ్ళకు కుల్లం ఇదే వరంగల్కు చెందిన కొండా మురళి వాళ్ళ బిడ్డ కొండా సుష్మిత చెప్పింది. టాస్క్ ఫోర్స్ పోలీసు వాళ్ళు వాళ్ళ ఇంటికి కూడా పోయినరు. మరి రోహిన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? సుమంత్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? కొండా సురేఖ ఓఎస్డి సుమంత్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి దాని గురించి మాట్లాడేంది రాజేందర్ రెడ్డి? ఇప్పుడు వాళ్ళను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో రాజేష్ రెడ్డిని తీసుకుపోయి ఘోరంగా 3rd డిగ్రీ టార్చర్ చేసి చంపేసింది ఆ పిల్లగాన్ని. ఎర్ర రాజశేఖర్ అనే పిల్లగాడు నన్ను చంపుతారు మొర్రో అని ఏడ్చినా కూడా చేసిండ్రు. మరి ఏమైంది హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి? ఎందుకు దీని మీద మాట్లాడడం లేదు? ఈ విషయాలను పక్కన పెట్టి మళ్ళీ పొద్దున్న లేచినప్పటి నుంచి మాది ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అని అంటున్నావు. ఇక మూడవది, ఇవన్నీ ఏమన్నా నేను నాయన రాజేందర్ రెడ్డి అంటాడు మేము 6 గ్యారెంటీలో 78% చేసినాం అంటున్నారు. అంటే నీకన్నా చదువు రాకుండా ఉండాలి, లేకపోతే మీ బాస్ కన్నా చదువు రాకుండా ఉండాలి. ఇచ్చింది మీరెంత? ఆ అరకొర మీరు ఆ మహిళల ఉచిత బస్సు పెట్టి మొత్తం కూడా బస్సులలో యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి ఉన్నది. మీరు చేయబట్టి విపరీతమైన ప్రెజర్లో ఉన్నారు ఆర్టీసీ వాళ్ళు. అందుకొరకే మన వరంగల్ హైదరాబాద్తో ఒక యాక్సిడెంట్ అయింది.
అదేవిధంగా మన చేవెళ్లతోవలో 20 మంది చచ్చిపోయారు, 24 మంది చచ్చిపోయారు. దానికి కారకుడు స్వయాన రేవంత్ రెడ్డి. నేను ఓపెన్ చెప్తున్నా. ఎందుకు రేవంత్ రెడ్డి? నిజానికి చేవెళ్ల హైదరాబాద్ మార్గాన్ని 4 లేన్ చేయాలని కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే టెండర్లు అయినాయి. దానికి ఎవరో ఎన్జీటీకి పోయినరు కేసులో. మరి ఆ కేసు విత్డ్రా చేయించి టెండర్ వేయాలి కదా, ఆ టెండర్ వేసి ఆ వర్క్ స్టార్ట్ చేయాలి కదా. ఆ వర్క్ స్టార్ట్ చేయకుండా రేవంత్ రెడ్డి ఏం చేసిండో తెలంగాణ ప్రజలు గమనించాలి. ఈయనకు 15,000 ఎకరాల భూములు ఈయన కుటుంబ సభ్యులకు కల్వకుర్తి ఏరియాలో ఉన్నాయి. ఆ కల్వకుర్తి ఏరియాల భూములకు రేట్లు రావాలని, ఆ భూముల్లో పెద్ద ఎత్తున కూడా మేము ఏదో చేస్తున్నామని చెప్పి ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అని చెప్పి డ్రామా వేస్తూ దానికి 8 లేన్ రోడ్డు శాంక్షన్ చేసి ఆ కాంట్రాక్ట్ తీరా తీసుకుపోయి ఆంధ్ర ప్రాంతానికి చెందిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్కి ఇచ్చిండు. ఇవ్వడమే కాకుండా ఆయనకు మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇచ్చిండట. ఇక చూడండి కథ. మరి ఈ పేదోళ్ళు నడిచే రోడ్ల మీద, ఆర్టీసీ బస్సులు పోయే రోడ్ల మీద వాటిని 4 లేన్ చేయడానికి ఎందుకు నీకు చేయొస్తలేదు రేవంత్ రెడ్డి గారు? ఇంతకుముందు వినయ్ భాస్కర్ గారు చెప్పిండ్రు, కామారెడ్డి సాక్షిగా బీసీలను మోసం చేసినావు, చేవెళ్ల సాక్షిగా ఎస్సీలను మోసం చేసినావు, వరంగల్ సాక్షిగా రైతులను మోసం చేసినావు, సరూర్ నగర్ సాక్షిగా యువకులను మోసం చేసినావు. ఇలా సిగ్గుతో తల వంచుకోవాలి మీరు రేవంత్ రెడ్డి గారు, నాయన్ రాజేందర్ రెడ్డి గారు. వరంగల్ నుండి అందరు నాయకులు, ఇక్కడ కడియం శ్రీహరి గారు మీరు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిండ్రు. ఈ చరిత్రలో ఎప్పుడు కూడా కాలేజీలు బంద్ కాలే, ప్రైవేట్ కాలేజీలు. ఫీ రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినందుకు ప్రైవేట్ యజమానులను కూడా ఇవాళ బంద్ చేసిండ్రు, సర్టిఫికెట్ ఇస్తలేరు. మరి ఇక్కడ డబ్బులు ఇవ్వాల్సింది ఇక్కడ, కానీ మీరు ఎక్కడ పెడుతున్న డబ్బులు? ఇప్పుడు ప్రజాపాలన వారోత్సవాలని చెప్పి 8వ తారీఖు 9వ తారీఖు డిసెంబర్లో మీ ప్రైవేటు భూములుండే ఫ్యూచర్ సిటీలో 3,000 మంది పోలీసులతోని బందోబస్తు పెట్టి ప్రజాపాలన వారోత్సవాలు పెడుతున్నారు. ఇంతకన్నా పెద్ద జోకు, ఇంత పెద్ద ద్రోహం ఏదైనా ఉంటుందా? నిన్న నాయన్ రాజేందర్ రెడ్డి గారు ఇంకో మాట అన్నారు. ఏమన్నారు ఆయన? మేము అప్పు మీరే అప్పు తీసుకొచ్చినారు. అప్పు తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు. అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం కట్టిండ్రు, 1 కోటి ఎకరాల నీళ్ళు అందించిండు, రైతుల దిగుబడి ఎన్నో రెట్లు పెంచిండు. అదేవిధంగా మిషన్ భగీరథ తీసుకొచ్చిండు, 29 మెడికల్ కాలేజీలు పెట్టిండు అప్పులే తీసుకొచ్చి. లక్షలాది కోట్లాది మంది తెలంగాణ బిడ్డల భవిష్యత్తును, వాళ్ళ తలరాతను మార్చిండు. మీరు 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చిండ్రు. ఒక్కటే ముచ్చట చెప్పాలి ఇవాళ మీరు ఓపెన్గా. వరంగల్ నయీం నగర్ చౌరస్తా రమ్మంటే నయీం నగర్ చౌరస్తాకు వస్తాం, అంబేద్కర్ బొమ్మ దగ్గర కంటే అంబేద్కర్ బొమ్మ దగ్గరకు వస్తాం, హన్మకొండ చౌరస్తా కోహినూర్ కేప్ దగ్గరికి రమ్మంటే అక్కడికి వస్తాం. మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. మీరు 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి మీరు ఏం చేసిండ్రు? పెద్దమ్మగడ్డకు రమ్మంటే పెద్దమ్మగడ్డకు వస్తే వినాయనకి ఏమైనా పాపులర్ ఏమన్నా లొకేషన్స్ ఉంటే అక్కడికి కూడా మేము పోతాం. మీరు రామప్ప రమ్మంటే రామప్ప వస్తాం, అదే హన్మకొండ బస్ స్టాండ్కి రమ్మంటే హన్మకొండ బస్ స్టాండ్కి వస్తాం. మీరు 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఏమేం చేసిండ్రో చెప్పండి. 4 లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చినా ఉన్నారు. అదేవిధంగా మరి 1,72,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్పేసి మీరు స్విట్జర్లాండ్, సౌత్ కొరియా, లండన్లో థేమ్స్ నది ఒడ్డున నడుచుకుంటా రేవంత్ రెడ్డి మొత్తం ఫోటోలు దిగండు. సౌత్ కొరియా సియోల్ దగ్గర ఫోటోలు దిగండు. 1,72,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చినా అన్నాడు. నేను ఇవాళ ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, 1,72,000 కోట్ల పెట్టుబడులతోని ఎన్ని పరిశ్రమలు మీరు తెలంగాణలో పెట్టిండ్రు చూపారు. ఎందుకు రాజేందర్ రెడ్డి గారు ఇన్ని అబద్ధాలు మాట్లాడి మళ్ళీ జోకర్ అవుతారు? మీరు ఆల్రెడీ ముఖ్యమంత్రి జోకర్ లాగా తయారైండు, మళ్ళీ మీరు కూడా అట్లనే తయారవుతున్నారు. సో అందుకొరకు మరి మళ్ళొక్కసారి ఈ అబద్ధాలు మానడం ఆపాలి, దళితుల మీద దాడులు ఆపాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ హోంమంత్రి ఆయన దగ్గరే ఉంది, విద్యాశాఖ ఆయన దగ్గరనే ఉంది. 110 మంది పిల్లలు ఇప్పటి వరకు గురుకుల పాఠశాలలో చచ్చిపోయినరు. నిన్నటికి నిన్న కల్వకుర్తిలో ముద్విన్లో మాకు ఫిజిక్స్ టీచర్ లేడని చెప్పేసి విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చిండ్రు. టీచర్లు ఇవ్వలేనంత దుస్థితిలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక ఇంతకన్నా మీకు ఇంకా ఏం కావాలి మీకు? అందుకొరకు అర్జెంటుగా మీరు రాజీనామా చేయాలి. రాజీనామా చేసి మీరు వదిలిపోతేనే ఈ తెలంగాణకు పట్టిన శని వదులుతుంది అని చెప్పి